నమస్కారం. నాతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ గారు, సహాయ కార్యదర్శి హుస్సేన్ గారు, నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గారు, పట్టణ కార్యదర్శి బాబురావు గారు, సీనియర్ నాయకులు రంగనాయకులు గారు, ఇతర మిత్రులు పాల్గొన్నారు. దేశం 18వ లోక్సభ సాధారణ ఎన్నికలకి సమాయత్తమైంది. పలు కూటములు పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం, జనాన్ని మర్చిపోయిన పార్టీలు కూడా వరాల వర్షం కురిపిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముందుగా జాతీయ రాజకీయాలను మనం చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ దేశ రాజ్యాంగ విలువల్ని మంటగలుపుతూ ప్రజల మధ్య విద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ రాముడనే సకల ప్రజలు ఆరాధించే ఒక దేవుణ్ణి ఎన్నికల అస్త్రం చేసుకొని తన పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. గత 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక 420 రూపాయలున్న వంట గ్యాస్ 1200 రూపాయలు తీసుకెళ్లాడు. 23 మార్చిలో కమ్యూనిస్టుల పోరాట కారణంగా 200, మళ్ళా తిరిగి ఎన్నికల కారణంగా మరో 200 తగ్గించి 850 చేశాడు. అంటే 420 ఉన్న వంట గ్యాస్ అని 1200కి పెంచిన దుర్మార్గుడు నరేంద్ర మోడీ చేశాడు. మీ అందరికీ తెలుసు, పెట్రోలు డీజిల్ 65 రూపాయలు 57 రూపాయలు ఉన్నటువంటివి ఈనాడు పెట్రోల్ 109 రూపాయలు, డీజిల్ దాదాపు 95 రూపాయలు ఇవాళ ఉంది. అంటే ప్రతి యువకుడు 2 వీలర్ బండితోటే రోజు జీవితం గడుపుతూ ఉంటుంది. అలాంటి పెట్రోల్ డీజిల్ ని ముడి చమురు తగ్గినా ఇది రేట్లు పెంచి లక్షల కోట్లు కేంద్రం గడించింది. అలాగే జీఎస్టీ పరిధిలో కూడా దీన్ని తీసుకురాలేదు. 2 కోట్ల ఉద్యోగాల్లో రైతుల రెట్టింపు ఆదాయం లేదు, మేక్ ఇన్ ఇండియా లేదు. అయినా తిరిగి 3వసారి అధికారం ఇస్తే దట్టు 400 సీట్లు వారికి కావాలంట. వికసిత్ భారత్ దాని పేరు పెట్టారు. అది వికసిత్ భారత్ కాదు, విధ్వంసపు భారత్ అని వారు చేయడానికి కోరుకున్నారు. మీకు అందులో ఒకే ఒక పేరు చెప్తాను. ఆనంద్ హెగ్డే 4వసారి పార్లమెంట్ మెంబర్ గా ఉన్నాడు. మీరు 400 స్థానాలు మాకు ఇచ్చి పూర్తి మెజారిటీ ఇవ్వండి, మేము ఇప్పుడున్న రాజ్యాంగాన్ని మార్చేస్తామని బహిరంగంగా చెప్పిన వ్యక్తి ఈ ఆనంద్ హెగ్డే. అంటే అమిత్ షా మోడీ ఏం ఆలోచిస్తున్నారో ఆయన వ్యక్తీకరించారు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు, దళితులు, మైనారిటీలు, రైతులు, ఉద్యోగులు, సకల ప్రజలు అవసరమైతే రాజ్యాంగానికి కొన్ని సవరణలు ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చి మోడీ నియంతృత్వ పాలన తీసుకొచ్చి మన మనుధర్మ శాస్త్రాన్ని అమలు జరిపే ఒక దుష్ట తలంపుతో భారతీయ జనతా పార్టీ ఉంది. పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కూడా చావు దెబ్బతినే పరిస్థితి ఈనాడు ఏర్పడింది. అంటే బెదిరించి జైల్లో జగన్ చేత పెట్టించి
మళ్ళా బెయిల్ ఇప్పించినట్టు నటించి చంద్రబాబు నాయుడు గారిని లోపరుచుకొని 6 పార్లమెంటు సీట్లు 10 అసెంబ్లీ సీట్లు ఈ రాష్ట్రంలో తీసుకున్నారు. వారికి ఒక్క పార్లమెంటు సీటు కూడా ఎక్కువై. అందువల్ల బీజేపీ అనేటువంటి ఒక విధ్వంసకర నియంతృత్వ దుష్ట పాలనతో కూడినటువంటిది అనేక ప్రాంతీయ పార్టీల్ని బెదిరిస్తూ మోడీ కన్నా ముందు ఈడీ వస్తుంది అనే పద్ధతిలో అనేక రాజకీయ పార్టీల నాయకులను బెదిరించి వారు భర్తన చేర్చుకుంటున్నారు. అందులో భాగమే మన రాష్ట్రంలో కూడా తెలుగుదేశం జనసేన పోవటం. రెండో వైపున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెరో పక్కన ఉన్నారు. అంటే ఎవరు గెలిచినా 25 స్థానాలు మోడీ ఖాతాలో వేసుకోవడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే ఈనాడు దేశంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్, అలాగే డిఎంకే ఇలాంటి పార్టీలన్నీ 28 పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడి బీజేపీని ఓడించడానికి దేశంలో తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. ఇవాళ జాతీయ మీడియాని భయపెట్టి లోపరుచుకొని ప్రతిపక్షాలకి ప్రముఖంగా వారి విధానాలని ప్రజల్లో చూపించకుండా మభ్యపెట్టి మోడీ మళ్ళా తిరిగి గెలుస్తాడని ఒక తప్పుడు సమాచారాన్ని దేశ ప్రజలకి ఈ మీడియా ప్రచారం చేస్తుంది. ఉత్తర భారతదేశంలో 80 నుండి 100 స్థానాలు ఇప్పుడున్న వాటిని భారతీయ జనతా పార్టీ కోల్పోబోతుంది. దక్షిణాదిన మొత్తం 130 స్థానాల్లో 10-15 సీట్లు కూడా రావు. తమిళనాడు రావు, కేరళ రావు, కర్ణాటక రావు, తెలంగాణ రావు. ఏదైనా ఈ రాష్ట్రంలో గంప గుర్తగా ఎవరు గెలిచినా వాళ్ళ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. కానీ ఎన్నికల తర్వాత ఈ సమీకరణలు ఖచ్చితంగా మారుతాయి. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తిరిగి అధికారంలోకి రాదు అని సిపిఐ నమ్ముతుంది. దాన్నే ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి. గత 5 ఏళ్లుగా దుష్ట పరిపాలన సాగిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల ఆస్తుల్ని ఆక్రమిస్తున్నారు. అక్రమంగా పోలీస్ కేసులు పెడుతున్నారు. 5 సంవత్సరాల కాలంలో ఒక్కగాను ఒక్క ప్రతిపక్ష పార్టీ నాయకులు అర్జీ తీసుకోలే. వారు ప్రజల తరఫున చెప్పాలనుకుంటే అపాయింట్మెంట్ ఇవ్వాల. అది సిపిఐ, సిపిఎం, బిఎస్పీనా, ఆమ్ ఆద్మీనా, తెలుగుదేశమా, కాంగ్రెస్ అంటే ఒక్కగానొక్క ప్రతిపక్ష పార్టీకి 5 ఏళ్లుగా అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. తన మంత్రులకు కూడా ఛాంబర్లోకి వెళ్లాలంటే చాలా కష్టం. ఒక్క ఎమ్మెల్యే నేరుగా ముఖ్యమంత్రి ఛాంబర్లోకి వెళ్లి పలకరించేదానికి అవకాశం లేదు. వ్యవసాయం కుదేలైపోయింది. ప్రాజెక్టులు ఎక్కడెక్కడే నిలిచిపోయి విలవెల్లాడిపోతూ ఉన్నాయి. కాలువల రిపేర్లు లేవు, రోడ్ల రిపేర్లు లేవు. జాతీయ రహదారులు తప్ప రాష్ట్ర రహదారులన్నీ కూడా నిలువు లోతు గుంటలతో ఉండిపోయినటువంటి పరిస్థితి. ఈ గ్రామీణ లింకు రోడ్లు చెప్పే పరిస్థితే లేదు. అదేమంటే నేను 130 సార్లు బటన్ నొక్కాను, నేను నేరుగా మీకు డబ్బులు వేశాను,
అది కూడా తిరిగి అధికారం పొంది కేసుల నుండి రక్షణ పొంది బెయిల్ రద్దు కాకుండా ఉండటానికి ఢిల్లీ పాదుషాల కాళ్ళ దగ్గర మోకరిల్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం జనసేన ఇవాళ బీజేపీతో పొత్తు పెట్టుకొని ప్రత్యక్షంగా ఉంటే పరోక్ష పొత్తుతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందువల్ల అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటు తెలుగుదేశం జనసేన పార్టీలు కానీ ఓడించమని చెప్పి ఎంత సామాన్యులు ఇండియా కూటమిలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పేరుతో ఎక్కడ పోటీ చేసినా ప్రజలు తిరుగుబాటు చేసి ఆ అభ్యర్థులు గెలిపించమని సిపిఐ పార్టీ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. మనం మార్చల్ల ఊరికి పుడిచెల 2 దశాబ్దాల బయటలకు కలల ప్రాజెక్టు స్వాతంత్రం సిద్ధించిన తొలి రోజుల నుండి ఈ సాగర శంకుస్థాపన కాలంలో కూడా ఈ మెరక ప్రాంతానికి నీళ్లు కావాలి అంటే వరిక పుడిసెల నుంచి నీళ్లు రావాలి అని దానికి 96లో చంద్రబాబు నాయుడు చేసిన 2007లో మేము నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేసి పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి వరిక పొడిసెల నీళ్ల ఒడ్డుకెళ్ళి అక్కడ నుంచి నేను ఆనాడు పార్టీ నాయకత్వం అంతా పాదయాత్ర చేసి మార్కెట్ సెంటర్లోనే పెద్ద బహిరంగ సభ పెట్టి తాడో పెడో తెలుసుకుంటామని చెప్తే 2008లో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత దాన్ని ఏదో కేవలం ఒక 4,000 ఎకరాలకి ఒక చిన్న లింక్లాగా వాడారు. కానీ ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా రోజు మీటింగ్లో మాట్లాడుతున్నారు. చాలా విషయాలు మాట్లాడుతున్నారు. కానీ అగ్రిగోల్డ్ గురించి ఇంతవరకు ఎక్కడా బహిరంగ మాట్లాడలేదు. లోకేష్ గారు అయితే ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ఉన్న 10 లక్షల పైచీలకు ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులకి 3,080 కోట్ల ఇవ్వాలా, 25,000 కోట్ల ఆస్తి ప్రభుత్వం చేతిలో కంపెనీది వారు స్వాధీనం చేసుకుని అటాచ్మెంట్ చేస్తుంది. మరి 25,000 కోట్ల ఆస్తి కంపెనీది ఉండగా ₹1 గవర్నమెంట్ ఇవ్వాల్సిన పర్లేదు. కాకపోతే అడ్వాన్స్ ఇచ్చి మరొకరు చనిపోకుండా కాపాడి నిన్నే పల్నాడు జిల్లాలో ఒక ట్రైబల్ మహిళ చిలకూరుపేటలో సూసైడ్ చేసుకుంది. అగ్రిగోల్డ్ బాధితురాలు. అలాంటి చౌక మరొకటి వినకుండా మరి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వాళ్ళే చెప్తారు, అధికార పక్షంలో ఉన్న వీళ్ళే చేస్తారని చెప్తే ఒక 35 నుండి 40 లక్షల ఓటర్లు వెయిట్ చేస్తున్నారు. ఎవరు చెబుతారా వాళ్ళకి చేద్దామని చెప్పేసి. అందువల్ల అది కూడా ప్రభుత్వము ప్రతిపక్షాలు ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. అలాగే మన భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోతూ ఉన్నారు. ప్రమాద భీమాలు వారి డబ్బులు కూడా ఈ ముండావుడికి వాడుతున్నాడు ముఖ్యమంత్రి. భవన నిర్మాణ కార్మికులకి కలెక్ట్ చేసే సెస్ 1,000 కోట్లు ఉపయోగించేసుకున్నారు. ఇవాళ వాళ్ళకి ఆదుకోవడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు. అందువల్ల భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి, హమాలీల దగ్గర నుంచి, పట్టణ కార్మికుల దగ్గర నుంచి సకల కార్మికులకు కూడా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఇవాళ దేశంలో ఇండియా కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నరేంద్ర మోడీని దించాల్సిన అవసరం ఇంకా ఎక్కువ ఉంది. అలాంటి ప్రమాదం నుండి మన దేశాన్ని కాపాడుకుందామని చెప్పి సిపిఐ పార్టీగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పోయిన ఎన్నికల్లో పుల్వామా ఘటన మీ అందరూ గుర్తుండదు. సైనిక వాహనాల
మరో ప్రాంతానికి వెళ్లే దాని మీద పాకిస్తాన్ టెర్రరిస్టులు దాడి చేస్తే 46 మంది చనిపోయారు. జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మాలిక్ గారు ఎయిర్ లిఫ్ట్ చేయండి, రోడ్డు మీద వెళ్తే టెర్రరిస్టులు దాడి జరిగే ప్రమాదం ఉంటుందని ముందుగా ప్రైమ్ మినిస్టర్కి గవర్నర్ లేఖ రాశాడు. గవర్నర్ నోరు మూసుకొని కూర్చోమని చెప్పి కావాలని రోడ్డు మార్గంలో సైనిక శకటాలు పంపించారు. అనుకున్న ప్రకారం వాళ్ళు దాడి చేశారు, 46 మంది చనిపోయారు. దాన్ని సాకుగా చూపించి సర్జికల్ స్ట్రైక్ పేరుతో చెప్పి ఆ సర్జికల్ స్ట్రైక్ ని ఈ పుల్వామాలో చనిపోయిన సైనికుల శవాలని పోస్టర్లు వేసి బరి తెగించి అనైతికంగా ఆ ఎన్నికల్లో గెలిచాడు. సెంటిమెంట్ పాకిస్తాన్ బోర్డర్ ఇష్యూ, చైనా బోర్డర్ ఇష్యూ, ఇప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం. రాముడు శీలవంతుడు, అత్యంత ధర్మ పాలన చేసినటువంటి వాడు. కులాలకి మతాలకు అతీతంగా ఆయన్ని అందరూ ఆరాధిస్తారు, గౌరవిస్తారు. అలాంటి పవిత్రమైన రామాలయాన్ని నిలువున పెళ్ళాన్ని వదిలేసిన ముండా కొడుకు ఈ ప్రైమ్ మినిస్టర్ భార్యని ఎన్నికల అఫిడవిట్లో భార్య ఉందని కూడా రాయకుండా దేశానికి తప్పుడు సంకేతాలు తొలి ఎన్నికల్లో నామినేషన్ పత్రంలో రాయినటువంటి వాడు రెండో ఎన్నికల్లో భార్య ఉందని రాశాడు. అలాంటి వ్యక్తి పవిత్రమైన రామాలయాన్ని ఎలా ప్రారంభం చేస్తాడండి? ఇప్పుడు ఏమంటున్నాడు? 500 సంవత్సరాల కళ నెరవేరింది, 1000 ఏళ్ళు రామరాజ్యం ఉంటుంది అంటాడు. అసలు నీది రామరాజ్యమా? నీ అనుగు శిష్యులైనటువంటి అదానీ అంబానీలకి రైళ్లను అప్పచెబుతుంటుంది, ఎయిర్పోర్ట్లు అప్పచెబుతుంటుంది, ఎయిర్ లైన్స్ అప్పచెబుతుంటుంది, ఓడరేవులు అప్పచెబుతుంటుంది, జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అప్పచెబుతుంటుంది. చివరికి మన 32 మంది ప్రాణాలు బలిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పచెబుతుంటుంది, రామాలయం పోర్ట్ అప్పచెబుతుంటుంది. అంటే దేశ సంపదకి కీలకమైన అన్ని రంగాలని నువ్వు అదానీ అంబానీలకి దోచిపెడుతూ నేను దేశ సౌభాగ్యం కోసం పనిచేస్తున్నానంటే నువ్వు కార్పొరేట్ల సౌభాగ్యం కోసము, మీరిద్దరూ ఆ ఇద్దరు కోసమే ఈ దేశాన్ని నమ్ముతున్న నీచులు, దుర్మార్గులు. వారి పెట్టుబడిదారుల ఆస్తి పెరగడానికి దేశంలో ఉన్న 147 కోట్ల మంది కష్టార్జితాన్ని దోచిపెడుతున్న దొంగలు మీరు. మీకెట్టు ఓటేస్తారండి? 2 కోట్ల ఉద్యోగాలలో నీ బంధు 40 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. రైతుల ఆదాయం రెట్టింపు అన్నావు. 1.5 సంవత్సరం పాటు లక్షల మంది ఢిల్లీ చుట్టుముట్టు కూర్చుంటే నువ్వు రైతులకి క్షమాపణ చెప్పి గిట్టుబాటు ధర చట్టం తెస్తానని ఈ రోజు చట్టం దాని నువ్వు ఎట్టు గెలుస్తావు అంటే ఇప్పుడు రాముడు గొప్ప పేరుతో గెలుస్తావా? రాముడు పవిత్రమైన రాముడిని నువ్వు బజార్లో పెట్టి ఓట్ల కోసం అమ్ముతావా? రాముడు చాలా తప్పు. నరేంద్ర మోడీ, బీజేపీ వాళ్ళు కూడా ఆ పార్టీని వదిలిపెట్టి బయటికి రావాలా? పాపం ఏదో ఆ త్రిపులారు ఆ రామకృష్ణరాజు గారికి ఏదో బుద్ధి వచ్చినట్టుంది, ఆ బీజేపీ వదిలిపెట్టి బయటకు వచ్చినట్టున్నాడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఆయన గెలవడానికి లేదు. అసలు మీకు మాట చెప్పాలా, ఈ 4.5 ఏళ్లలో ఎన్డీఏ కూటమి పెట్టాడు ఎప్పుడైనా మీటింగ్? చంద్రబాబు గారు కూడా పాపం ఏమన్నా తలకాయ ఉంటే 40 ఏళ్ళ ఇండస్ట్రీ సీనియర్ లీడర్